హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇది వచ్చేసి విరాట్ బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మేము గేమ్ జోన్కి వచ్చాము. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు. పెట్టడానికనే లేవని ఇవాళ అస్సలు వీడియో తీయడానికి కుదరలేదు. ఏంటంటే పార్టీ మనదే అయ్యేసరికి ఇంకా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని పలకరించడము, అలాగే పిల్లలు గేమ్ జోన్ కదా, పిల్లల్ని రిజిస్టర్ చేసి పంపించడము, లైక్ వేవియర్ ఫిల్ చేశాక వాళ్ళని సైన్ ఇన్ చేయాలన్నమాట. ఆ సైన్ ఇన్ చేసేసి వాళ్ళకి సాక్స్లు అవి ఇస్తే ఆ సాక్స్లు వేసుకొని వాళ్ళ గేమ్లో కనిపిస్తుంది కదా, అటు వెళ్ళిపోతారు అనమాట. అదంతా గేమ్ సెక్షన్ ఏరియా. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆడుకుంటారు. సో వాళ్ళని పంపించడము. ఈ బిజీలో ఏంటంటే ఇంకా మన పార్టీ అన్నప్పుడు మనం వీడియో తీయలేం కదా. అప్పటికి ఫ్రెండ్స్ కొద్దిగా తీసిన వీడియోస్ అవి మాత్రమే ఉన్నాయి. పెద్దగా నేనైతే ఎక్కడ వీడియో తీయలేకపోయాను ఇవాళ. ఇప్పుడు ఈ తీసిన క్లిప్స్ అన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ తీసినవే, అయినా కానీ బాగానే కవర్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ అమ్మ బర్త్డే కూడా విన్నారు కదా. ఈ డైలాగ్ అయితే ప్రతి ఇయర్ ఉంటుంది. అందరు అడుగుతారనమాట, నీ కొడుకు బర్త్డేనా నీ బర్త్డేనా బాగా రెడీ అయ్యావు అంటే మామూలుగా అడుగుతూ ఉంటారు కదా ఇట్లా. అప్పుడు నేను ప్రతిసారి చెప్పే కామన్ డైలాగ్ అంతే కదండి. మనకి పిల్లలు పుట్టారంటే ఆ టైంలో ఇంకా యాజ్ ఏ మదర్, ఫస్ట్ బేబీ చెప్తున్నాను, ఎస్పెషల్లీ సెకండ్ బేబీ కూడా ఉండొచ్చు, బట్ ఫస్ట్ బేబీ అప్పటిదాకా మీరు యాజ్ ఏ వైఫ్, యాజ్ ఏ కిడ్ ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఫస్ట్ టైం వెన్ యూ బికమ్ ఏ మదర్, ఇట్స్ ఏ లైక్ యూ వర్ బోర్న్ దట్ డే రైట్ యాజ్ ఎ మదర్. సో నా ఫీలింగ్ అయితే ఆ రోజు అమ్మగా మనం పుట్టిన రోజు. సో నాకు కూడా విరాట్ బర్త్డే, విరాట్కి లైక్ ఎంత స్పెషల్గా ట్రీట్ చేస్తానో నేను కూడా సెల్ఫ్గా అంత స్పెషల్గా ట్రీట్ చేసుకుంటాను అనమాట ఆ రోజు. అంతే కదా, నేను యాజ్ ఏ మదర్గా నేను ఆ రోజు పుట్టినరోజు. సో నేను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇప్పుడైతే మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ వచ్చారు. పార్టీ ఏంటంటే 4:30కి స్టార్ట్ అయింది అనమాట. 4:15 నేను అందరికీ చెప్పాను, సో దట్ చెక్ ఇన్ టైమ్ అది టైం పడుతుంది కదా. కొంతమంది వేవియర్ ఒక్కొక్కసారి ఇంట్లో ఫీల్ చేయడానికి మనకు టైం ఉండక చేయకపోవచ్చు. అంతెందుకు నేనే ఇవాళ అందరికీ వేవియర్ పంపించి నేనే వేవియర్ మర్చిపోయి వెళ్ళాను అనమాట. వేవియర్ ఫామ్ ఫిల్ చేయకుండా వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయాల్సి వచ్చింది. సో ఇదంతా హడావిడిలో ఉంటుంది కదా కామన్గా అన్నట్టు. ఏంటంటే అందరికీ 4:15 అని చెప్పా, సో దట్ వాళ్ళు వచ్చి వేవియర్ ఫిల్ చేసి ఇదంతా అయ్యే లోపల 4:30 అవుతుంది. అయినా కానీ వాళ్ళు 4:15 నుంచే అలౌ చేశారండి పిల్లల్ని అయితే మంచిగా. ఈ ప్లేస్ అయితే నాకైతే మంచిగా నచ్చింది. ఏంటంటే నేను ముందే కనుక్కున్నాను, లైక్ మేము ఓపెన్ ఏరియా చూస్ చేసుకున్నాం అనమాట. నరసింహ వాజ్ లైక్ మనకి కొంచెం గెస్ట్ లిస్ట్ ఎక్కువే కదా, రూమ్ అయితే సఫకేటింగ్ ఉంటుంది, ఓపెన్ ఏరియా అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పాడు. సరే అని చెప్పి ఇంకా ఓపెన్ ఏరియా చూస్ చేసుకున్నాము. సో వాళ్ళని ముందు లైక్ పార్టీకి ముందు 2-3 days ముందు వాళ్ళు మనకు కాల్ చేసుకొని గెస్ట్ లిస్ట్ ఎంతమంది వస్తున్నారు ఏంటి అన్ని కన్ఫర్మ్ చేసుకుంటారనమాట. సో అప్పుడు నేను చెప్పాను నాకు అరౌండ్ 30-35 దాకా కిడ్స్ అండ్ ఐ మే ఎక్స్పెక్ట్ మోర్ కిడ్స్ అని కూడా చెప్పాను అనమాట. సో వాళ్ళు దేవర్ లైక్ ఓకే. సో అండ్ ఆల్సో నేను వన్ థింగ్ వాళ్ళతో చెక్ చేసింది ఏంటంటే మనకి రూమ్ అంటే లైక్ వాట్ ఎవర్ రూమ్ కాదు, అదే లైక్ ఓపెన్ ఏరియా ఏ టైంకి ఇస్తారు అని కనుక్కున్నాను అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఒకవేళ ఆ రోజు అంటే ఆ టైం పార్టీ జరిగే టైంలో కనుక ఆ ఓపెన్ ఏరియా ఫ్రీ ఉండి ఆ ఏరియాలో కనుక ఏ పార్టీ కనుక జరగకపోతే కనుక మన పార్టీ టైం మొత్తం మనకి ఇస్తామన్నారు. అంటే 4:30 to అరౌండ్ 7:30-8 వరకు మనకి ఇస్తా అన్నారు. బట్ ఇన్ కేసు ఏదైనా ప్రయర్ పార్టీ కనుక జరుగుతూ ఉంటే కనుక ఓన్లీ ½ an hour ముందు మీకు క్లీన్ చేసి ఇస్తాము, 6 o'clock ఇస్తాము. అంటే ఫుడ్ టైం వచ్చేసి 6:30 కదా, సో 6 o'clock ఇస్తాం. మీరు ఏదైనా లైక్ బేసిక్ డెకరేషన్ అది చేసుకోవాలంటే చేసుకొని ఇంకా ఫుడ్ అది పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట. సో వీవర్ లైక్ ఓకే, ఇంకా దట్స్ ఓకేలే, ఇంకా మనకి ఎంత కుదిరితే అంత అని. బట్ లక్కీలీ ఏంటంటే ఆ రోజు ఆ టైంకి ఏమి ఈవెంట్ లేకుండే. మనం చెక్ ఇన్ చేశాక నేను జస్ట్ వాళ్ళతో అడిగాను అనమాట, ఇప్పుడు ఫ్రీ ఉందా లేకపోతే మీరు ఏ టైంకి ఇవ్వగలరు అంటే దేవర్ లైక్ ఫ్రీ ఉంది మీరు తీసుకోండి అని చెప్పారు. ఇంకా పైకి వెళ్ళిపోయి చూశారు కదా ఇందాక పైన టీ లైక్ బజ్జీ పెట్టేశాను అనమాట. సో దట్ వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి పిల్లల్ని చెక్ ఇన్ చేసేసి వాళ్ళని లోపలికి ఇలా గేమ్లోకి పంపించేశాక, అంటే మనం కూడా ఉండొచ్చు అక్కడ, బట్ వాళ్ళని ఒకసారి లోపల సాక్స్ అవి ఇచ్చేసి వాళ్ళకి ట్యాగ్ వేసేసి పంపించేసిన తర్వాత మీరు ఒకసారి వెళ్ళి పైన అందరినీ స్నాక్ తినమని చెప్పాను. సో మంచిగా అందరూ ఎంజాయ్ చేశారు. అక్కడ పైనుంచి కూడా ఇంకా నాకు ఒక అడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే పైనుంచి కూడా మనం పిల్లల్ని చూడగలం అనమాట. వాళ్ళు ఆడేది అంతా కనిపిస్తుంది, అంటే ఫుల్గా కాకపోయినా
బట్ ఒక ఐ వేయచ్చు. సో అది మాత్రం చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసారా విరాట్ వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. పిల్లలు అన్ని ఏజ్ కిడ్స్ ఎంజాయ్ చేయడానికి ఉంది అనిపించింది నాకు ఈ గేమ్ జోన్. చిన్న పిల్లలకి కూడా ఉండే లైక్ ఇటు సైడ్ చూపెడతాను తర్వాత. అటు ఇదేంటంటే ఇంకా పెద్ద పిల్లలు ఎబో లైక్ మీకు 10, 11, 15 వరకు కూడా ఆడొచ్చు అనుకుంటా. బట్ నా గెస్ట్ లిస్ట్ మోస్ట్లీ అందరూ అండర్ 12 ఉండే. సో మంచిగా ఎంజాయ్ చేశారు ఇటు సైడ్. విరాట్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఇటే ఉన్నట్టున్నాడు. అదే వీడియో అది చూపెడుతున్నాను. ఇక్కడ బాగానే ఆడుకున్నారు పిల్లలు అయితే మాత్రం. ఇంకా అంతగా చేయడం అంటే ఇది ఇంకా పెద్దది కదా, విరాట్కి అంత మరీ ఎక్కువ రాలేదు అనుకుంటా ఇది చేయడము. కొన్నిసార్లు పడిపోవడం, లెగడం అట్లా బాగానే ఆడుకున్నారు పిల్లలు మాత్రం. ఇదంతా ఇంకా చూసారా ఇప్పుడు అంతా ఇంకా మన కిడ్సే. నాకు ఇవాళ ఏంటంటే 38 కిడ్స్ వచ్చారనమాట. సో ఆల్మోస్ట్ స్కై జోన్ మొత్తం మన పిల్లలతోనే ఉండే ఈవినింగ్ ఇంకా 4 నుంచి. అయితే బిఫోర్ పార్టీస్ జరిగిన వాళ్ళు ఇంకా మెల్లమెల్లగా వెళ్ళిపోతారు కదా, ఇప్పుడైతే మాత్రం మొత్తం మన పిల్లలతోనే ఉంది. ఇటు సెక్షన్ అంతా మన పిల్లలే ఎంజాయ్ చేస్తున్నారు లైన్గా. అటు చూడండి జేమీ, ఇప్పుడు నేను హాయ్ చెప్తే అది కూడా హాయ్ చెప్తుంది నాకు. సో మంచిగా పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారు, హ్యాపీగా అనిపించింది. మెయిన్ ఇంకా వాళ్ళ కోసమే కదండి పార్టీ చేసింది, ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తే ఎంత తృప్తిగా అనిపిస్తుంది. నాకు నరసింహకు మాత్రం వీఆర్ టోటలీ సాటిస్ఫైడ్. అండ్ దట్టు విరాట్ నైట్ వచ్చేసి అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నాన్న అంటే ఇంకా చాలా మంచిగా అనిపించింది. నైట్ నిద్రలో కూడా 2-3 టైమ్స్ లేచి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. అది మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళకి ఇంకా మంచిగా అంటే నేను ప్రీవియస్ బర్త్డేస్ కూడా గేమ్ జోన్లో చేసిన 3rd బర్త్డే అది, అప్పుడు వాళ్ళకి అంత ఊహ అది ఉండదు కదా. ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి బాగా తెలివి అంటే ఊహ వస్తుంది కదా. సో వాళ్ళకి ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి అన్నీ కదా. సో దాన్ని బట్టి వాళ్ళకి మంచిగా అనిపించింది అనమాట. చూడండి ఇవి అంత దాటలేకపోతాడు విరాట్, చిన్న ఏజ్ కదా వాడి ఏజ్కి. ఇంకా ఇదైతే పెద్దదే, కొంచెం పెద్ద పిల్లలదే అని చెప్పాలి. దాటలేక కింద పడతాడు. కింద పడితే నేను వెళ్ళి అమ్ము కొద్దిగా హెల్ప్ అంటే మళ్ళీ లెగగలడేమో, బట్ ఒక్కొక్కసారి కింద ఇలా వాడు ఎందుకో లెగలేకపోయాడు అనమాట. అప్పుడు నేనైతే శ్రీయమ్మని హెల్ప్ అడిగితే శ్రీ వెళ్ళి అగో చూడండి ఎలా పడిపోయాడు. అయ్యో, అప్పుడు శ్రీయమ్మ వెళ్ళి హెల్ప్ చేసి తీసిందనమాట విరాట్ని. సో అంతా అయినా కానీ మళ్ళీ తగ్గట్లేదు చూడండి, మళ్ళీ వెళ్తున్నాడు అనమాట. అంటే హీ వాంట్స్ టు కీప్ ఆన్ ట్రయింగ్. పిల్లలకి అదే ఉంటుంది కదా, ఒకసారి రాకపోతే మళ్ళీ దే విల్ కీప్ ఆన్ ట్రయింగ్ సో దట్ అంటిల్ దే అచీవ్ అట్లీస్ట్ దే విల్ ట్రై. అది బాగా అనిపిస్తుంది. విరాట్ అయితే గివప్ చేయట్లేండి అంత తొందరగా, హీ కీప్స్ ఆన్ ట్రయింగ్. ఇదంతా ఇంకా మన పిల్లలే మంచిగా ఎంజాయ్ చేస్తుండే. అయాన్, అది వచ్చేసి టియా, ఇది వచ్చి వెనకాల విరాట్, ఆ వెనకాల తన్నయ్యి, అక్కడ వచ్చేసి స్వర ఉంది, ఆ చివర్లో కనిపిస్తుందో లేదో. ఇక్కడ ఏంటంటే ఆంటీ కూడా వచ్చారనమాట, రజనీ వాళ్ళ మమ్మీ. సో ఆంటీ చెప్తున్నారు నీ కొడుకు మామూలోడు కాదమ్మా, మంచి తెలివైనోడు అని చెప్తున్నారు ఆంటీ. ఏం చేశారు ఆంటీ అంటే, లేదమ్మా మంచిగా తెలివి ఉంది, బాగా మంచిగా అన్ని చూసుకొని ఆడుతున్నాడు అని. అక్కడ చూసారా అదే ఓపెన్ ఏరియా అని చెప్పాను కదా, అది వచ్చేసి మన ఏరియా అనమాట, ఇంకా మన పార్టీ ఏరియా. సో అక్కడ అందరూ ఇంకా చూసుకొని పిల్లల్ని చూస్తున్నారు, కొద్దిగా స్నాక్ తినుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ సరదాగా. బాగా చూసారా మనందరికీ హాయ్ చెప్తుంది. అటు సైడ్ ఏమో అబ్బాయిలు ఉన్నారు, ఇటు సైడ్ ఏమో అమ్మాయిలు ఉన్నారు. మంచిగా కొంతమంది ఏమో అంటే లైక్ కొంచెం పెద్ద కిడ్స్ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, చిన్న కిడ్స్ ఉన్న వాళ్ళు ఏమో కిడ్స్ని చూసుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఒక సెక్షన్ ఉన్నారు. ఇక్కడ కూడా మొత్తం మన పిల్లలే చూడండి. అక్కడ వచ్చేసి అమయ, అక్కడ వచ్చేసి జేమి, అక్కడ వచ్చేసి వేద్, అందరు ఇంకా మన పిల్లలే మొత్తం ఆడుకుంటూ ఉన్నారనమాట. చాలా మంచిగా అనిపించింది. అంటే ఎక్కువ వరకు ఇంకా మన గెస్ట్ లిస్టే ఉండే, ఇంకా కాసేపు అయ్యాకైతే అందరు పార్టీలు అయిపోయి ఇంకా మొత్తం ఓన్లీ మన పిల్లలే ఉన్నారనమాట. చాలా అంటే ఇక వాళ్ళకి ఫ్రీగా ఆడుకున్నారు, తృప్తిగా మంచిగా తృప్తి తీరేదాకా ఆడుకున్నారు. ఇక్కడ చూడండి అవన్నీ ఫీడ్స్ అన్నీ చేస్తుంది అనమాట. మంచిగా ఇలా ఉంటేనే కదా సరదాగా వాళ్ళు ఆడుకొని హ్యాపీగా ఉంటేనే కదా మంచిగా అనిపిస్తుంది. అది అక్కడి నుంచి జంప్ చేసి ఇటు బయటికి రావాలన్నమాట. ఐ థింక్ ప్రియానో మరి సిరియో హెల్ప్ చేస్తున్నట్టున్నారు, బట్ అదేం హెల్ప్ తీసుకోలేదు చూడండి, అదే వచ్చేసింది సాల్వ్ చేసుకొని. ఇక్కడ మధ్యలో రాలేని వాళ్ళు శ్రీయ సిద్ధు కింద పడిపోయినట్టున్నారు దారి మధ్యలో. సో మళ్ళీ వెళ్తున్నారు అనమాట, మళ్ళీ ట్రై చేయడం కోసం అని. ఇగో ఇలా మొత్తం ఆ రౌండ్స్లో నుంచి చూడండి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకొని దాటి రావాలి. అంత ఈజీ ఏం కాదులేండి, పిల్లలకి ఫుల్ బాడీ బ్యాలెన్సింగ్ ఉండాలి. అంతా మంచిగా నందు చూడండి అక్కడ నుంచి ట్రై చేసుకుంటూ వస్తుంది. బాగా అనిపిస్తుంది ఇలాంటి గేమ్ జోన్లో పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే. నేను మాత్రం నేను మామూలు పార్టీస్లో అయితే నేను కూడా వెళ్ళిపోయేదాన్ని అనమాట, విరాట్తో పాటు ఇవన్నీ నేను కూడా ట్రై చేసుకుంటూ ఆడుకుంటూ ఉండేదాన్ని. చెప్పాను కదా లాస్ట్ టైం ఎప్పుడో అర్బన్ ఎయిర్లో పైసా వసూలు చేస్తా అని చెప్పి. అలా ఇంత మరీ బ్యాలెన్సింగ్ లేకపోయి ఉండొచ్చులే కానీ నాకు, బట్ ఎంత ట్రై చేయగలిగితే అంత మాత్రం ట్రై చేసేదాన్ని. ఇక్కడ చూడండి విరాట్ మధ్యలో బ్లాక్ చేసి వాళ్ళని ఆడుకోనీయకుండా
మన స్పర్శని ఆద్యని ట్రబుల్ చేస్తున్నాడు అనమాట. వీళ్ళిద్దరు కలిసి కూర్చొని చక్కగా ఆడుతూ బ్లాక్ చేస్తున్నారు. విరాట్ లేదమ్మా దిగు, అక్క వాళ్ళు కూడా వెళ్ళాలి కదా, బ్లాక్ చేసావు అంటే ఇంక అప్పుడు స్లోగా సరే అమ్మా అని చెప్పేసి ఇంకా మెల్లగా విని దిగాడు అనమాట. అప్పటి వరకు అయితే బాగానే ట్రబుల్ చేశాడు వాళ్ళని. ఫైనల్గా అదే ఇక మొత్తానికి తనే దిగాడు. ఇంక నెక్స్ట్ విరాట్ కూడా దిగుతాడు, సో దట్ వాళ్ళు బ్లాక్ అవ్వకుండా ఆడుకుంటారని. ఇంకా నెక్స్ట్ ఇది ఇంతవరకైనా విరాట్ అట్లీస్ట్ ట్రై చేయగలిగాడు ఈ లెవెల్. బట్ ఆ నెక్స్ట్ లెవెల్ చూసారా, పెద్ద పిల్లలు ఆడుతున్నారు, అది మాత్రం అసలు ఐ డోంట్ థింక్ వాడికి ఇంకా రైట్ ఏజ్ కాదు. ప్రాబ్లీ ఇంకా 2-3 years అవుతే హీ కెన్ ట్రై అనమాట. ఇవన్నీ నిజంగా చెప్పాలంటే థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్, వాళ్ళే తీసిన వీడియోస్ అనమాట. ఇది నాకు తెలిసి సిరి తీసినట్టుంది వీడియో, ఎందుకంటే నేను చెప్పాను కదా అసలు అందరినీ పలకరించుకొని అట్లాగే సరిపోయింది నాకు. విరాట్ని కూడా నేను నిజంగా చెప్పాలంటే ఇప్పుడే చూస్తున్నాను వీడియోస్లో, వాడు ఇలా ఆడాడా ఇది చేశాడా అని. నేను లిటరల్లీ వాడు ఆడేటప్పుడు ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చినట్టున్నాను. ఆల్ ద టైం అయితే లేనండి అస్సలు ఇవాళ పార్టీ టైంలో. ఇప్పుడు వస్తున్నారు చూడండి మన ఆర్య సిద్ధు. పార్టీ మొత్తం వీళ్ళిద్దరు ఉన్నంతసేపు టుగెదరే ఉన్నారు. అసలు మేమైతే చూసుకోవడం, నవ్వుకోవడం, మురిసిపోవడం, అది వాడిని చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళి అన్నీ చేపిస్తుంది. ఎంతైనా అమ్మాయిల డామినేషన్ ఉంటుందండి బాబోయ్, అదేం తక్కువేం కాదు. నాకు ఎంత నవ్వొచ్చిందో. వాడు అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ కామ్గా వెళ్ళి అదేం చెప్తే అది ఆడుకుంటాడు. ఎంత క్యూట్గా అనిపించిండ్రు అసలు. ఇంక ఇప్పుడు ఒకసారి పైకి వచ్చాను, అలా ఇక్కడ డెకరేషన్ బాలాది డెకరేషన్ చేస్తున్నారు కదా, ఎంతవరకు వచ్చింది ఏంటి అని. ఈ స్కై జోన్లో ఏంటంటే మనకి ప్రయర్ టైం వచ్చేసరికి కొద్దిగా డెకరేషన్ చేసుకోవడానికి కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది. అసలు చూడండి అసలు గేమ్ జోన్లో కూడా ఎంత బాగా చేశారో. బాలా చాలా హెల్ప్ చేసింది అసలు ఇవాళ. బాలా, సుష్మా, దీపోద్న, సిరి, లైక్ అందరు, ఇంకా నేను ఒక్కొక్కరి పేరు అయితే చెప్పలేను కానీ అందరూ. అది కాక ప్రాబ్లం ఏమొచ్చిందంటే నా డెకరేషన్ స్టాండ్ ప్రాబ్లం వచ్చిందనమాట. సో కేక్ చూడండి, విరాట్ కేక్ ఎలా ఉందో, ఎంత బాగుందో అసలు. చాలా బాగా చేసింది కేక్ అమ్మ మాత్రం. నిజంగా కేక్ చాలా యమ్మీగా ఉండే, అందరికీ నచ్చింది. విరాట్కి అయితే చాలా బాగా నచ్చింది. వచ్చి చూసుకుంటూ ఉన్నాడు అనమాట థీమ్ అంతా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. చాలా చాలా బాగా ఉండే విరాట్ బర్త్డే మాత్రం. చెప్పాను కదా కొద్దిగా డెకరేషన్ స్టాండ్ ప్రాబ్లం ఉండే, అది అస్సలు నించోట్లేదు, స్క్రూ మిస్ అయింది అనమాట. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయింది తప్పితే. బట్ అయినా కానీ మా ఫ్రెండ్స్ ఏదో ఒకటి ట్రై చేసి చాలా బాగా పెట్టారండి. ఫైనల్గా లుక్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచిగా అనిపించింది. అంటే కొద్దిగానే డెకరేట్ చేస్తేనే పిల్లల బర్త్డే అనిపిస్తుంది కదా, సో అలా డెకరేట్ చేసేసరికి నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను. ఇలా పైకి వచ్చేసరికి ఇంకా అన్ని తను అంతా ఇంకా పార్టీ టైం అవుతుంది అనమాట. టేబుల్ సెటప్ అవన్నీ చేసి పెడుతుంది రెడీగా. ఇంకా నేను విరాట్ని టకటక తీసుకొచ్చి ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేద్దాం అనుకున్నాం, కానీ లైక్ ఫ్రెండ్స్ అందరు అన్నారు ఈ డ్రెస్ చాలా బాగుంది ఉంచేసేయి అన్నారు. సో ఇంకా అందుకని చెప్పి వాడికి ఏం డ్రెస్ ఏం చేంజ్ చేయలేదు, లేకపోతే సూట్ తీసుకొచ్చి ఉండే ఇంకా. కానీ అది కూడా గ్రీన్ కలరే, బట్ ఇంకా అందరు అనేసరికి ఓకేలే ఇంకా అని చెప్పి చేంజ్ చేయలేదన్నమాట సూట్ అది. సో ఇప్పుడు ఇంకా విరాట్ దొరికాడు కదా, అట్లీస్ట్ 2-3 ఫొటోస్ అయినా తీసుకుంటే గుర్తుంటుంది, ఫ్యామిలీ ఫొటోస్. ఇంకా విరాట్ని కూడా ఫ్రెండ్స్తో అందరితో ఫొటోస్ దిగితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా దిగుతున్నాం అనమాట. కానీ కిడ్స్ అందరితో అస్సలు ఒక పిక్చర్ కూడా తీయలేకపోయాము అసలు ఇవాళ, లేకపోతే మంచిగా కిడ్స్ అందరితో తీసుంటే బాగుండేది. కానీ కుదరలేదండి. ఇంకేంటంటే ఆ స్టాండ్ పడిపోతుంది, ఆ టెన్షన్ తోటి మేము ఏంటంటే ఫస్ట్ కొంతమంది దిగేసాము, ఇంకా తర్వాత కేక్ కటింగ్ టైం అయింది, పిల్లలకు కూడా ఆకలేస్తుంది కదా, అస్సలు ఇంకా వర్కౌట్ కాలే. ఇంక ఇప్పుడు చూసారా మా ఫ్యామిలీ ఫోటో సెక్షన్ నడుస్తుంది అక్కడి నుంచి. సో వన్స్ మా ఫ్యామిలీ ఫోటో సెక్షన్ వాడు మాకు ముద్దులు కూడా పెడుతున్నాడు అనమాట. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా ఫ్యామిలీ ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో కూడా దిగమని చెప్పాను అనమాట. వెళ్ళి ఒకసారి విరాట్తో అందరు ఫోటో దిగండి అని చెప్పాను. ఇంకా నేను వెళ్ళి ఒక్కొక్కరికి అయితే చెప్పలేకపోయాను. ఇంకా నేను కూడా ఈ ఫుడ్ ప్రిపరేషన్స్ ఇవి ఉన్నాయి కదా, అంటే లైక్ అందరికీ సర్వ్ చేయడం అవి తను చూసుకుంటుంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ మాట్లాడడంలో ఇంకా నేను ఎవరిని వెళ్ళి లైక్ ఇండివిజువల్గా చెప్పలేకపోయాను. ఒక ఫోటో మాత్రం విరాట్ నరసింహ దిగారు. ఇప్పుడు వచ్చేసింది ఎవరంటే బాలా అనమాట, విరాట్ ఫేవరెట్ బాలా అత్త. సో బాలా అత్త ఫోటో దిగాడు. ఇప్పుడు ఇది ఎవరో మీ అందరికీ తెలుసు కదా, సుష్మా వాళ్ళ ఫ్యామిలీ, సుష్మా, ప్రణీత్, స్పర్శ, స్మయన్. ఇక్కడ వచ్చేసి ఆంటీ కూర్చున్నారు, రజని వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట, వర్ష వీళ్ళందరూ. వీళ్ళు వచ్చేసి విరాట్ స్కూల్ ఫ్రెండ్స్, వేద్, రిషి అనమాట. వీళ్ళిద్దరంటే విరాట్కి చాలా ఇష్టము. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, నవీన్ అన్నయ్య, వాళ్ళ పిల్లలు నిధి, నిర్వాణ. దీపిక మిస్ అయింది ఇక్కడ పార్టీలో. సో ఇది వచ్చేసి శ్రీను అనమాట, తెలుసు కదా ఉజ్జల వాళ్ళ హస్బెండ్ శ్రీను. విరాట్ ఫేవరెట్ శ్రీను మామ, విరాట్కి చాలా ఇష్టం శ్రీను మామ అంటే. సో ఇప్పుడు చూసారా మేము మీ అందరికీ హాయ్ చెప్తున్నాం, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఇక మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా వీడియో తీస్తూ ఉంటే హాయ్ చెప్పాను. ఇది వచ్చేసి బాలా. ఇప్పుడైతే అరౌండ్ 6:15 అట్లా అవుతున్నట్టుంది, ఇంకా పిల్లలందరూ రావడానికి 15 minutes ఉంది. సో అందుకని చెప్పి ఇంకా అన్నీ రెడీ అవుతున్నాయి అనమాట సెటప్. ఇది తెలుసు కదా మీకు,
లెఫ్ట్ నుంచి చెప్తున్నాను, మాధురి, దివ్య, ఝాన్సీ అనమాట. సో పింక్ ఉన్నది, అటు వచ్చేసి మాధురి, ఇటు వచ్చేసి ఝాన్సీ, మధ్యలో గ్రీన్ వచ్చేసి దివ్య. మా ఇద్దరికి తెలియకుండానే మేము ఎప్పుడు కలర్ మ్యాచింగ్ వేసుకుంటాం అనమాట. దివ్య నేను మనసులు కలిసిపోతాయేమో మావి. సో విరాట్ వాడి స్కూల్ ఫ్రెండ్స్తో ఒక పిక్చర్ దిగుతున్నాడు. ఇప్పుడు ఇంకా మెల్లగా పిల్లలందరూ వస్తున్నారు కదా. వచ్చినప్పుడు ఫస్ట్లో ఇక్కడ దిగడానికి ఇట్లా పిల్లలు వచ్చారు, కాకపోతే ఏంటంటే స్టాండ్ పడిపోతుందని చెప్పి ఇంకా వాళ్ళు పొద్దులే అన్నాము. ఇది వచ్చేసి సుబ్బు అన్నయ్య, దీపొద్దున. నేను వీలైన వరకు అందరికీ చెప్పాను వెళ్ళి పిక్చర్స్ దిగండి అని, కానీ ఇంకా అక్కడ టైం అంతా కుదరలేండి. ఇంకా పిల్లలు ఆకలితో స్టార్ట్ అయిపోయారు కదా, ఆల్రెడీ రావడం, పిల్లలు ఆకలితో ఉన్నారని చెప్పి ఇంకా అందరు పేరెంట్స్ పిల్లలకి పెట్టుకోవడం అది సరిపోయింది. ఇది స్పర్శ, ఆద్య, విరాట్. ఇది వచ్చేసి మన విరాట్ 5th బర్త్డే కేక్. ఎలా ఉంది? ఫస్ట్ అయితే పిల్లలు రాగానే పిల్లలు ఎవరి సీట్లో వాళ్ళు అలా కూర్చొని ఉంటేనే ఇంకా కేక్ కట్ చేసేసామన్నమాట. ఆల్రెడీ పిల్లలకి కూడా పిజ్జా సర్వ్ చేసేయమని చెప్పేసాము. ఎందుకంటే ఇంకా టైం కాల్సి వస్తుంది, ప్లస్ ఆ స్టాండ్ చెప్పాను కదా కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి, అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇక మేము కేక్ కట్ చేసేసాము. కేక్ కట్ చేసేసిన తర్వాత ఇక పిల్లలకి పిజ్జా ఆల్రెడీ సర్వ్ చేస్తూ ఉంటే ఇక వాళ్ళు కూడా తినేసారనమాట. ఇంకా కేక్ కట్ చేశాక ఒక పిక్చర్ అట్లా మేము ముగ్గురం దిగుతున్నాము. ఇంకా దిగిన తర్వాత ఇంక ఇప్పుడు చూడండి పిల్లలకి అందరికీ పిజ్జాలు అవి సర్వ్ అవుతున్నాయి రెడీగా. ఇక వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు కదా, స్లోగా స్టార్ట్ అయిపోతుంది. ఇక పిల్లలకి కూర్చునే వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళిద్దరూ తెలుసు కదా, మన సిద్ధు, తేజు. వీళ్ళు వచ్చేసి ఉజ్జిల పిల్లలు అనమాట. ఇద్దరు ప్లేస్ కనిపించలేదు. ఏంటి నాన్న కూర్చోలేదు అంటే ప్లేస్ కనిపించలేదు అంటే సరే ఇక్కడ కూర్చోండి అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఇంకా పిజ్జాలు అవి, పిజ్జా కూడా చాలా బాగుండే అక్కడ, అందరికీ నచ్చింది. బిర్యానీ కంటే అబ్బాయిలు కొంతమంది పిజ్జానే తిన్నారు. ఏంటి అంటే మేబీ బిర్యానీ వేడిగా ఉండుంటే ఇంకా బాగుండేది, కానీ ఇంకా అక్కడ అది గేమ్ జోన్ కదండి, వేడి చేయడం అంటే కొంచెం ఇబ్బందే కదా పిల్లలతోటి, ఆ హీటింగ్ అవి పెట్టి కొంచెం. సో దట్స్ ఓకే, హీట్ లేకపోయినా పర్లేదు ఫుడ్. బట్ ఇంకా అందరూ పిల్లలకి మంచిగా, ఎవరి పేరెంట్స్ అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా దగ్గరుండి పేరెంట్స్ పెట్టుకుంటున్నారనమాట సర్వ్ చేసుకోవడం అది. ఇక పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళు సర్వ్ చేసినా వాళ్ళు తినేస్తారు కదా, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో ఫస్ట్ పిల్లలందరికీ వాళ్ళకి పిజ్జా వచ్చి వాళ్ళు కొద్దిగా అమ్మి కొంచెం తింటూ ఉంటే ఇంకా స్లోగా పేరెంట్స్ అందరు పెట్టుకోవచ్చు కదా అన్నట్టు ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను వీడియోలో, చూడండి.
ఇక్కడ చెప్పాలంటే ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఏంటంటే ఇక మనం అందరికీ పిల్లల్ని చూసుకోలేం కదా, బిజీగా అందరూ అంటే లైక్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని లైక్ పిల్లలందరికీ లైక్ పిజ్జాలు సర్వ్ చేయడం. తను ఇప్పుడు మనకి ఒక్కరినే ఇస్తారనమాట. ఇప్పుడు లైక్ మన పార్టీ మొత్తానికి ఇప్పుడు ఈ ఆరెంజ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఉంది చూసారా, తనే మనకు అన్ని ఇంకా హెల్ప్ అనమాట. లైక్ ప్లేట్స్ కావాలన్నా, పిల్లలకి పిజ్జాలు పెట్టాలన్నా ఏదైనా. బట్ చూడండి ఇప్పుడు మన గెస్ట్ లిస్ట్ వచ్చేసరికి నేను చెప్పాను కదా అరౌండ్ నాకు 38 కిడ్స్ వచ్చారు. 38 కిడ్స్కి ఆమె స్లోగా పెట్టుకుంటూ జ్యూసులు పోసుకుంటూ రావాలంటే చాలా టైం పడుతుంది. పిల్లలు ఎక్కడ వెయిట్ చేయగలరు? సో ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసారంటే రమేష్, ఇటు చూసారంటే రజని, అందరూ లైక్ వీళ్ళిద్దరు పిజ్జాలు సర్వ్ చేస్తున్నారు. తన మెయిన్ ఆమెమో జ్యూస్ పోస్తుంది, ఇంకా బాలనేమో అందరికీ పాస్తా సర్వ్ చేసుకుంటూ వచ్చింది. సుష్మా అట్లా ఎవరికి తగింది హెల్ప్ వాళ్ళు చేశారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి మన పిల్లలందరూ ఒక్కసారి ఫుడ్ తినడానికి వస్తే అక్కడ ఎంత ఖాళీ అయిపోయిందో చూసారా. చెప్పాను కదా మోస్ట్లీ మన పిల్లలే ఉండి వాళ్ళంతా ఫుల్ సరదాగా ఉంది అని. ఇప్పుడు చూడండి ఆ గేమ్ జోన్ అంతా ఎంత ఖాళీగా అనిపిస్తుందో. అసలు ఇందక్కడ దాకా ఎంత రష్గా ఉండే, అసలు ఫుల్ బిజీగా ఉండే. వీళ్ళు ఫుడ్ తినడానికి రాగానే అదంతా సైలెంట్ అయిపోయింది. పైనుంచి మీకు ఒక్కసారి ఆ గేమ్ జోన్ మొత్తం చూపెడుతున్నాను. ఇదేంటంటే ఆర్కేడ్ అనమాట. లైక్ మనం మనీ వేసి కాయిన్స్ వేసి ఆడతారు కదా ఆ గేమ్. అక్కడంతా ఏంటంటే అదే లైక్ ట్రాంపోలిన్ బాస్కెట్బాల్ హూప్ ఉంది అనమాట. సో దట్ జంప్ చేసుకుంటూ వేయడానికి. ఇక్కడ చూసారా అబ్బాయిలందరూ డిస్కషన్ పెడితే నేను వచ్చి ఫుడ్ తినండి అని చెప్తున్నాను. వాళ్ళు ఏదో నా వ్లాగ్స్ మీద జోక్లు వేస్తున్నారు అనమాట యూట్యూబ్ ఛానల్ మీద. అయితే ఏదో ప్రణీత్కి ఏదో చెప్తున్నాను మంచిగా ఇలా కామెడీగా. అంటే జోక్ కాదు ఇదంతా. ఇప్పుడు ఛానల్లో పెడతావా అంటే మరి వాడుకోవాలి కదండి, కంటెంట్ కావాలి కదా మనకి. ప్లస్ విరాట్ బర్త్డే మెమరీ మాకు ఉండాలి కదా, అదే చెప్పాను ఇంకా అందరిని వచ్చి ఫుడ్ తినమని. ఇక్కడ పిల్లలందరూ చూడండి. ఇది నాకు తెలిసి ఈ వీడియో వచ్చి అనుష తీసింది అనమాట. సో థ్యాంక్ఫుల్ అనుష, మంచిగా అన్ని కవర్ చేసావు, చాలా హ్యాపీగా అనిపించింది. సో పిల్లలు చూసారా ఎంత చక్కగా విరాట్ గాడు ఇంకా ఒక్కసారి కేక్ కట్ చేశాడు, ఒక చిన్న జ్యూస్ తాగాడు, ఇంకా వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మనకి దొరకలే వాడు అసలు అక్కడ ఫుడ్ ఒక్క బయట కూడా తినలేదు విరాట్. ఇంకా వెళ్ళిపోయి కనిపిస్తాడు చూడండి, తర్వాత చూపెడతాను విరాట్ని. ఏ పార్టీలో అయినా అసలు ఫుడ్ బాగా కవర్ చేసేదాన్ని కదా ఏమేం చేశారు ఏంటి అనేది. కానీ మన పార్టీలో కవర్ చేయలేకపోయాను, ఇంకా కుదరలేదండి. ఇప్పుడు చూడండి అందరు ఫుడ్ సర్వ్ చేసుకుంటున్నారు కదా, అది మాత్రమే చూపెట్టాను. కానీ మెన్యూ ఏమేం చేశాను ఏంటి ఇంకేం చూపెట్టలేకపోయాను. బట్ పిల్లలకి వచ్చేసి పిజ్జా పాస్తా ఉండే, ఇంకా పెద్దవాళ్ళకి బిర్యానీస్ ఉండే అనమాట. చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఉండే, ఇంకా చికెన్ డ్రమ్ స్టిక్స్ ఉండి, మళ్ళీ మిర్చి బజ్జీ కూడా ఉండే అనమాట. ఇంకా అంతే, ఎక్కువ ఏం పెట్టుకోలేదు. ఇప్పుడు విరాట్ చూసారా అందరు ఇక్కడ ఫుడ్ తింటూ ఉంటే విరాట్ మాత్రం ఒక్కడు వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడు చూడండి. ఇంకా ఫస్ట్ విరాట్ వెళ్ళి ఆట స్టార్ట్ చేసేసరికి ఫుడ్ వాడు తినలేదు కదా, వాడు తినకుండా వెళ్ళి మంచిగా ఆడుకుంటూ ఉంటే ఇంకా పిల్లలు కూడా స్లోగా కొద్దిగా వదిలేసి లేదా తినేవాళ్ళు తినేసి వెళ్ళి ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా మంచిగా 8 వరకే ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ 4 hours, 4కి వెళ్తే 8 వరకు ఉన్నారనమాట పిల్లలు. అది క్లోజ్ టైం వచ్చేసి 8. సో టిల్ క్లోజ్ టైం మంచిగా ఆడుకున్నారు. ఇంకా అక్కడ చూసారా దీపోద్న సుష్మా వాళ్ళు కేక్ కట్ చేసి పెడుతున్నారు. ఇక్కడ వచ్చేసి వర్ష వాళ్ళని ఒకసారి హాయ్ చెప్పి ఫోటో తీద్దాం, వీడియో తీద్దాం అని చెప్పి వచ్చాను. ఇంక ఇక్కడ నరసింహ శ్రీకాంత్తో లైక్ కబులు చెప్తూ ఉన్నారు. ఇంకా పిల్లలందరినీ చూసారా ఫుల్గా మొత్తానికి మనం ఆ ఏరియా కూడా ఫుల్ కవర్ అయింది. సఫిషియెంట్గా సరిపోయింది, మరీ తక్కువ అవ్వలేదు అలానే ఎక్కువ అవ్వలేదు, కరెక్ట్గా ఉండే అనమాట. చాలా బాగా అనిపించుండే. ఇది వచ్చేసి ఇంకా కేక్ పీసెస్ చేసి అక్కడ కట్ చేసి పెడితే పిల్లలు అందరు తీసుకొని తింటారని చెప్పేసి అక్కడ కట్ చేసి పెట్టేసి ఉండే. కానీ కేక్ మాత్రం చాలా బాగుండే, చాలా సాఫ్ట్గా చాలా బాగా చేసింది పైనాపిల్ కేక్. ఐ వాజ్ సో హ్యాపీ. ఇంక ఇక్కడ నవీన్ అనే చెప్తున్నాడు అనమాట, ఇంకా మేము బయలుదేరుతాం ప్రత్యూష కొద్దిగా, ఇంకా పిల్లలకి వేరే పార్టీ నుంచి వచ్చారనమాట. దీపిక అక్కడ వెయిట్ చేస్తుంది, వెళ్తామంటే సరే అని చెప్పాను. సో అదే ఇంకా మళ్ళీగా వెళ్తున్నారు చూడండి మన పిల్లలు స్లోగా వెళ్ళి ఇంకా ఫుడ్ అయిపోయింది కదా, ఒక్కొక్కరు ఇంకా వెళ్ళి అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ తీయ వీళ్ళందరూ ఆడుతున్నారు. ఇక్కడ ఇంకా బాల వీళ్ళందరూ మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నారు ఫుడ్. ఇప్పటిదాకా పిల్లలకి పెట్టారు కదా, ఇంకా పిల్లలందరూ ఖాళీ అయిన తర్వాత ఇక్కడ ఇంకా పెద్దవాళ్ళు తింటున్నారు అనమాట. అంటే అమ్మాయిలు బేసికలీ, అబ్బాయిలు ఇందాక కొద్దిగా తినేసారు కానీ ఇంకా అమ్మాయిలు తింటున్నారు. సో మొత్తానికి పార్టీ అయితే ఇలా అయింది. ఇంకా మేము మొత్తం వెకేట్ చేసేసి వాళ్ళంతా క్లీన్ చేస్తున్నారు చూడండి. ఇంకా మేము వెకేట్ చేసేసి కిందకి వెళ్తున్నాము. అన్నీ ఇంకా కిందకి వెళ్ళి కాసేపు కింద ఉంటే ఏంటంటే పిల్లలు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటే రిటర్న్ బ్యాగ్స్ ఇవ్వడం అవన్నీ ఈజీ ఉంటుందని చెప్పి శ్రీకాంత్ వచ్చి చెప్తున్నాడు లైక్ సబ్స్క్రైబ్ టు ప్రణవి వ్లాగ్స్, ప్రణవి మెమరీస్ అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా స్లోగా కిందకు వచ్చేసి గుడి బ్యాగ్స్ అవన్నీ ఇట్లా దీపొదిన దగ్గర పెట్టాను. సో దట్ ఏంటంటే వెళ్ళే వాళ్ళు ఇలా వస్తూ ఉంటే
పిల్లలు ఇంకా అంటే ఇంకా రేపు మళ్ళీ స్కూల్ డే కదా, మెల్లమెల్లగా వెళ్తున్నారు. వెళ్ళే వాళ్ళకి దీపొద్దుని గుడ్డి బ్యాగ్స్ ఇచ్చేయమని చెప్పి నేను పేమెంట్ అది సెటిల్ చేద్దామని చెప్పి వెళ్ళాను అనమాట. సో లైక్ అంతా ఇంకా ఎంతమంది కిడ్స్ వచ్చారు దాన్ని బట్టి వాళ్ళకి అంతా పేమెంట్ ఇవన్నీ సెటిల్ చేసేస్తే క్లియర్ అయిపోతుంది కదా అని చెప్పేసి, ఇంకా పార్టీ మన సైడ్ నుంచి మనం అంతా ఫ్రీ అయిపోతాం కదా అనేసి నేను అవన్నీ చూసుకున్నాను. ఇంకా దీపొద్దున గుడ్డి బ్యాగ్స్ ఇవి. ఇంకా విరాట్ చూసారా, వాళ్ళు విజిల్ వేసారనమాట. ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి వచ్చాడు. ఎంజాయ్ చేసావరా అంటే బాగా ఎంజాయ్ చేశా అని చెప్పాడు. హలో ఎవ్రీవన్, ఇప్పుడే విరాట్ బర్త్డే పార్టీ అయిపోయి ఇంటికి వచ్చాము. సో మంచిగా అయింది పార్టీ, చాలా బాగా. విరాట్ నువ్వు ఎంజాయ్ చేసావా నాన్న పార్టీ? దా ఇక్కడ వచ్చి చెప్తుందా ప్రణవి మెమరీస్ బాత్రూమ్కి వెళ్ళాలంట. సో పార్టీ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. మంచిగా పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. ఒక 2-3 మిస్ అయ్యారు తప్పితే మిగతా అందరు వచ్చారు. 38 కిడ్స్ వచ్చారు. సూపర్ గా ఎంజాయ్ చేశాడు విరాట్. ప్లే టైం అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. ఇప్పుడైతే ఇంటికి వచ్చాము. పిల్లలు కొద్దిగా ఇంకా ఆడుతున్నారు అన్ని సెటప్ చేస్తూ. ఇదంతా అయిపోయాక ఇప్పుడు అన్ని అంట్లు కడిగేసి ఇక పడుకుంటారు రెస్ట్ తీసుకొని. రేపు మార్నింగ్ విరాట్ బర్త్డేలో కలుద్దాం. ఒకవేళ విరాట్ 12 o'clock మేల్కొని ఉంటే కేక్ కట్ చేపిస్తాం, అది కూడా మీకు చూపెడతాను బ్లాగ్ లో. చలో, వాడి గొంతు కూడా పోయింది, అంత బాగా ఎంజాయ్ చేశాడు. థ్యాంక్ యూ అండి అందరూ మా విరాట్ ని వచ్చి బ్లెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.